ప్రాబ్లం ఉందని చెప్పి ఒకసారి వెళ్ళి చూసినాం. ఓకేవా? సార్ పంపిస్తే వచ్చాను. ఈ యాక్సిడెంట్ ఇదేదో జరిగింది ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్నారంటే ఎందుకు ఈ ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది, ఏ ప్రాబ్లం ఎక్కడ ఉంది అని చూస్తే హెవీ లోడ్ అంట, 14 మెంబర్స్ దాకా ఎక్కారంటండి. ఇది బహుశా టెక్నికల్ ప్రాబ్లం ఏంటని. అదే కాకుండా పేషెంట్లను కూడా కొంచెం అడిగితే క్లియర్గా, డాక్టర్లు చెప్పడమే కాకుండా పేషెంట్లను కూడా అడిగితే క్లియర్గా తెలుస్తుందని చూడడానికి సార్కి విషయం చెప్తాము. గైనకాలజిస్ట్ సంబంధంగా చూపించుకోవడానికి వచ్చారంట. పైకి వాళ్ళు యాక్చువల్గా కిందికి దిగాలనుకున్నారు. కిందికి దిగే ముందర మళ్ళీ అది పైకి వెళ్ళింది, టాప్ ఫ్లోర్కి వెళ్ళింది. అక్కడ చాలామంది వద్దు వద్దు అంటేనే కూడా
మొత్తం ఒక 11 మెంబర్స్ దాకా ఎక్కారంట. అయితే ఎక్కి ఒకసారిగా అది కూలిపోయింది. ఒక 7 మెంబర్స్ దాకా ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఆల్రెడీ ఏదో ఆటోలు తెచ్చిపెట్టుకున్నారంట. 9 మంది ఆల్రెడీ ఒక టీచర్ నేను పైన అడిగేది అక్కడ అడిగేది వచ్చాను. మేడం 9 మందిలో 7 మంది గాయాలు, 2 బాగున్నారు. నేనైతే 1 గంటకి వెళ్ళి ఇక్కడే గాయాలే. దీనికి ఇక్కడికి వచ్చారా దానిపై చెప్పండి. ప్రాబ్లం ఏంటంటే ఈ లాంగ్వేజ్ షిఫ్టింగ్ కోసం పెట్టింది. ప్రెస్ సార్ మీరు టీవీనా? నా పేరు సురేష్ బాబు. ఈ రీసెంట్గా వాళ్ళు ఇద్దరు ఎవరికో దెబ్బలు తగిలినట్ట. తర్వాత మా ఫ్రెండ్ మిసెస్ చూపించుకున్నారు, కిందికి దిగి వచ్చారు. వాళ్ళు కదిరోల పిల్లలు బయట నుంచి వాళ్ళు ప్రెస్ చేశారు, కిందికి పోయింది. వాళ్ళు కిందికి దిగిన బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ పైకి పోయింది. పైనుంచి వాళ్ళు వెయిట్ పైనుంచి దబానికి కింద పడింది. నాకు వాళ్ళకి చెప్పడం ఇన్ఫర్మేషన్. ఆయన పేషెంట్లు ఉండాలి, ఒకసారి మాట్లాడిన వాళ్ళే చెప్పారు కంప్లైంట్ ఉంది అని. 2 months బ్యాక్ ఏదో జరిగిందంట. ఒకరు వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నారంట ప్రజెంట్. జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ కొండయ్య గారు ఈ ఇన్సిడెంట్ విషయమై వెంకటేశ్వర మల్టీ స్పెషల్ హాస్పిటల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ విషయమయ్యి విషయాలు తెలుసుకొని రమ్మని పంపించారండి. నన్ను పంపిస్తే ఇక్కడికి వస్తే లిఫ్ట్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉండి లిఫ్ట్ అంతా పైనుంచి కిందికి పడడం వల్ల ఒక 7 మంది దాకా ఫ్రాక్చర్స్ అయినాయి. ఆ విషయాలన్నీ తెలుసుకొని డిఎంహెచ్ఓ గారికి తెలిపి కలెక్టర్ గారికి ఏమైనా విషయాలు చెప్పడానికని మేము వచ్చామండి. మేడం, ఈ హాస్పిటల్లో గతంలో కూడా లిఫ్ట్ ఇలా జరిగిందని అంటే ఇక్కడ ఉన్న వీళ్ళు పర్యవేక్షణలో జరిగిందని చెప్తారు. రెండోసారి గతంలో ఇట్లా జరిగినట్లు ఇప్పుడే తెలిసిందా అండి మీకు? నాకైతే తెలీదు, నాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి నేను పేపర్లో చూశాను. తర్వాత మార్నింగ్ 99 ఆ టీవీ వ్యక్తి కూడా వచ్చారు. అంతేకాకుండా సాక్షి టీవీ, మళ్ళీ స్వతంత్ర టీవీ వీళ్ళంతా కూడా వచ్చారు నా దగ్గరికి. వస్తే నేను ఇప్పుడు వెళ్ళి తెలుసుకుంటానమ్మా అని వచ్చాను. మేడం, ఈ హాస్పిటల్కి ఏమైనా పర్మిషన్ ఉందా మేడం? ఎస్, ఉందండి. పర్మిషన్ లేదని చెప్పండి. తప్పండి, పర్మిషన్ ఉంది. వాళ్ళు చూపిస్తారు. మనమే కదా పర్మిషన్ ఇచ్చింది కాబట్టి నాకు తెలుసు. ట్రీట్మెంట్ కూడా ఇక్కడ జరిగింది. దానివల్లనే ఈ యాక్సిడెంట్ కారణం అనుకుంటున్నాను. డాక్టర్ ట్రీట్మెంట్లో కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది ఒకసారి పైకి వెళ్ళిందమ్మా, మళ్ళీ డబ్బాని కిందికి పడింది, చాలామంది వచ్చారని చెప్పారు. అతను అక్కడ ఉన్నటువంటి ఒక టీచర్ కాదు, ఒక ఎంప్లాయ్. అవన్నీ డాక్టర్ గారు చూసుకుంటారు కదా. మనం మా విచారణలో కొన్ని ఫ్రాక్చర్స్ అయినట్లు, హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అంటున్నారు. ఒకటైతే గిన మళ్ళీ సర్జరీకి కూడా పోయే అవకాశం ఉందమ్మా అని డాక్టర్ గారు చెప్పారు. కాబట్టి గాయాలైతే తగిలినాయి, ట్రీట్మెంట్ కూడా సార్ వాళ్ళు చూస్తున్నారు.